ఇండియాలనా గొర్రెలు గొర్రెలు నీకు ఒకటి అర్థం కావట్లేదు మొత్తం చెప్తాను మొత్తం కరెంటు బిల్లు కూడా రాకుండా నీకు ఒకటి అర్థం కావట్లేదు మొత్తం చెప్తాను మొత్తం కరెంటు బిల్లు కూడా రాకుండా మనకు వచ్చే గ్యాస్ డబ్బులు కరెంటు డబ్బులు మొత్తం సారే తింటాడట మనకు వచ్చే కరెంటు డబ్బులు గ్యాస్ డబ్బులు మొత్తం సారే నేను అనేది అదే నాకు కొంచెం నచ్చిపోయిందయ్యా నాకు జబ్బు వచ్చింది జ్వరం వచ్చి పచ్చవతలకు వచ్చి నోరు పడిపోయింది నోరు పడిపోయింది నాకు లేవండి ఓ ఇది మరి లోన్ వస్తుంది అంటాడు లోన్ తీసుకున్నామా అన్నాడు ఊరంతా అట్నే ఉందిగా వచ్చే రోజులు ఉన్నాయి రాసి కూర్చో అయిపోయింది మధ్యాహ్నం దాకా ఆయన బడి అయిపోయింది సార్ అయిపోయింది ఇప్పుడు భూమి మీద ఏమైనా లోన్ తీసుకున్నారా వచ్చిందంటే వచ్చింది గవర్నమెంట్ ఏమైనా ఇచ్చిందా డబ్బులు అంటే డబ్బులు వస్తున్నాయి అంతే డబ్బులు వస్తున్నాయి అంతే ఓ ఇది భూమి డబ్బులు వస్తున్నాయి భూమి తీసుకోలేదంటే భూమి డబ్బులు వస్తున్నాయి చదవడానికి రాపియొద్దు అంటారు భూమి డబ్బులు వస్తున్నాయి చదవడానికి రాపియొద్దు అంటారు మరి లోన్ వస్తుంది అంటాడు లోన్ తీసుకున్నామా అన్నాడు ఇవాళ కాబట్టి రేపు రాపిస్తుగా రేపు ఆయన రాపిపోయిండా నీకేం తెలుసు హాస్పిటల్ పోతే రాడా వెళ్ళిపోతారా ఊరంతా అట్నే ఉందిగా వచ్చే రోజులు ఉన్నాయి రాసి ఇలా పోలే కావాలా రోజు పోయి డబ్బులు అడగటం ఏ బ్యాంకు నుంచి రుణం తీసుకున్నది ఏ బ్యాంకులో ఎస్బీహెచ్ నాగార్జున అవును ఇక్కడ నుంచి గదారా అప్పుందా బ్యాంకులో మీకు రేపు రాపి మరి గోర్లు మేకలు కోళ్ళు ఏం లేవండి గోర్లు మేకలు ఏం లేవండి గోర్లు బర్లేవు ఏమి లేవు కూలి బతికేనా అట్లా చెప్తే ఎట్లమ్మా మరి ఏమున్నాయి కోళ్ళు ఉన్నాయా మరి కోళ్ళు సాయంత్రం వచ్చి ఆ గంప కింద ఎత్తపోతాడు నువ్వు ఎందుకు చెప్పు అసలే పచ్చవాతం వచ్చాము తత్తరపోతుంది అసలే పెట్టి నవ్వుతే ఆయన తత్తరపోతాను అసలే పచ్చవాతం వచ్చాము తత్తరపోతుంది అసలే ఇదోటి పెట్టి నవ్వుతే ఆయన తత్తరపోతాను ఇల్లు లేదు ఇల్లు గుడిచాకటి ఇల్లు వేసుకున్నాను టీవీ లేదు ఏమీ లేదు టీవీ లేదు ఏమీ లేదు రేషన్ కార్డు నెంబర్ లేదు లోపల రేషన్ కార్డు తెలుపు అది పట్టుకొని పోయి ఆధార్ కార్డు తీసుకొని రాపో అని చెప్పలేదా అందులో లేదమ్మా లేదు నీ కార్డు ఇద్దే అమ్మ ఒకసారి వీళ్ళని రామంటారా
వీళ్ళే వాళ్ళు. నీవే మీరేనా అడికే వస్తారేమని రండి మరి పిల్లగాళ్ళు గిట్టున్నారుగా అందరు ఉన్నాయిగా అటు రాత్రి రాత్రి ఏమన్నా ఇక్కడ నుంచి రావడం అమ్మ మీరు రేషన్ కార్డులు ఎవరు అన్నారు చూపెట్టాలి. 4 ఇల్లు అయితే సాయితాడా అట్లా అనేది సాయితాడా దాన్ని సాయిని ఆధార్ కార్డు తీయాలి. రేషన్ కార్డు తీయమన్నది. రేషన్ కార్డు ఒకటి ఉంటే సరిపోద్ది. నెక్స్ట్ ఇప్పుడు ఇది బట్టే మా కవర్. ఇంటి స్థలం ఎంత ఉందమ్మా? ఇంటి స్థలం 2 గుంటలు ఉందా, గుంట ఉందా, ఎంత ఉంది? 2 గుంటలున్నారా? ఇల్లు ఏ రకము? రేకులు ఇల్లేనా? నా కొడుకులకు రేకులు వేయించినా నేను ఉత్తదే చుట్టూ గుడిసే అండి. గడ్డిల్లు అండి రాయి చుట్టూ నా కొడుకులకు రేకులు వేయించినా నేను ఉత్తదే చుట్టూ గుడిసే అండి. గడ్డిల్లు అండి రాయి చుట్టూ తరుణ్తున్నాం కానీ ఇక్కడ తీయడాయన ఆయన ఇస్తాడా సాయి? తీసుకురండి, మీరు తీసుకురండి. అక్కడికి రా సారు. మాకు భూమి ఇళ్ళ చోటు 8 గుంటలు ఉందాకండి. మాకు భూమి ఇళ్ళ చోటు 8 గుంటలు ఉందాకండి. అమ్మ ఊరం పాడుగాను అది కాదు. ఇంకేది అమ్మ ఊరం పాడుగాను అది కాదు. ఇంకేది జిరాక్స్ కాదు. రేషన్ కార్డు అని చెప్పినావా? చెప్పినా జిరాక్స్ కాదు. రేషన్ కార్డు అని చెప్పినావా? ఆడిపోతే ఖాతాలో చూస్తాడు. ఆధార్ కార్డు ఉందా మీది? ఇది ఆధార్ ఆధార్ కార్డు చూద్దాను పో. ఆధార్ కార్డు చూద్దాను పో. ఇలాంటిది అది చేస్తాడు పటాకు. తీస్తాడు మాది రేషన్ కార్డు ఒకటి. రేషన్ కార్డు కోసం మళ్ళీ అందరి నుంచి నేను వేస్తాను ఇప్పుడు. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.